the weekend, but yeah, so consider this call as the last call for the week. And yep, so I'm sharing my screen. కనిపిస్తే ఒకసారి చెప్పండి. ఓకే, స్క్రీన్ కనిపిస్తుందా? Yeah, Samir, we can see it. Yeah, sure. Yep. సో జస్ట్ ఒక 1 minute బ్రీఫ్ ఇస్తే, లాస్ట్ క్లాస్లో మనం ఏం చెప్పుకున్నాము, లాస్ట్ సెషన్లో ఏం చెప్పుకున్నాము అంటే, సో వాట్ ఈజ్ ఈపీఎం, వాట్ ఈస్ ది మార్కెట్ అరౌండ్ ఈపీఎం, సో హౌ EPM is important in this current business world, and what is how flexible EPM application is, and EPM application లో ఏమేమి ఆ సూట్లో ఏమేమి అప్లికేషన్స్ ఉన్నాయి, వాటి ఫంక్షనాలిటీస్ ఏంటి, వాటి యూసేజెస్ ఏంటి అనేది మనం చూసాం. ఓకే, సో ఫ్రమ్ టుడే వీ విల్ బి స్టార్టింగ్ దిస్ PBCS session, and so yeah, so let's start it. Okay, so first thing today what we are going to discuss is about the database architecture. So EPM అప్లికేషన్లో ఏమేమి డేటాబేసెస్ ఉన్నాయి, ఓకే, ఆ డేటాబేస్ యొక్క ఆర్కిటెక్చర్ ఏంటి అనేది మనం తెలుసుకోబోతున్నాం. ఇది ఎందుకు ఇంపార్టెంట్ అంటే, యూ హ్యావ్ టు నో further sessions when you keep practicing, when you keep learning more and more, when you keep when you start working on the application, మీకు ఈ డేటాబేస్ ఆర్కిటెక్చర్ అనేది అడుగడుగున ఉపయోగపడుతుంది అనమాట. జస్ట్ లైక్ ఎస్క్యూఎల్లో రోస్ అండ్ కాలమ్స్ ఉంటాయి అన్న ఒక కాన్సెప్ట్తో మనము క్వైరీస్ ఎలా రాస్తామో, సెలెక్ట్ స్టార్ ఫ్రమ్ ఈఎంపి, ఇన్సర్ట్, ఇంటూ, డిలీట్, యూనియన్స్, ఈ కమాండ్స్ ఎస్క్యూఎల్లో only works on from this rows and columns. So based upon the architecture, మన ఫస్ట్ డేటాబేస్ ఆర్కిటెక్చర్ తెలిస్తే మనం ఎలా వాడుకోవాలి, దాన్ని మనం ఎలా డిజైన్ చేయాలి ఒక అప్లికేషన్ అనేది మనకు బాగా తెలుస్తుంది అనమాట. ఓకే, సో ఎప్పుడైనా కానీ మనకి EPM అప్లికేషన్లో 2 types ఆఫ్ EPM అప్లికేషన్ ఆల్వేస్ వర్క్స్ ఆన్ two databases అనమాట. ఒకటి ఈజ్ ది Essbase, ఓకే, అండ్ సెకండ్ వన్ ఈజ్ RDBMS. ఓకే, సో ఎప్పుడైనా ఈవెన్ ఇఫ్ దేర్ ఆర్ ఎనీబడి ఇన్ ది కాల్ హూ విష్ టు చేంజ్ దేర్ డొమైన్ ఫ్రమ్ IT sector to ఫ్రమ్ నాన్ IT sector to IT sector, ఆర్ ఎవరైనా ఈ డొమైన్లోకి రావాలి ఫ్రమ్ సమ్ అదర్ డొమైన్ అనుకునే వాళ్ళకి ఏంటి అంటే ఇంటర్వ్యూ క్వశ్చన్ అడుగుతారు. సో EPM application lo on what database does EPM application work on? Any databases mida ante you should never tell that only one. You should tell that two. One is the RDBMS, relational database, and second one is the Essbase. Okay, Essbase full form enti ante extended spreadsheet database annamata. Okay, so Essbase full form is extended spreadsheet database. సో దీనికి ఎక్స్టెండెడ్ స్ప్రెడ్షీట్ డేటాబేస్ అనేది ఏంటి అంటే, దిస్ Essbase ఈస్ ప్రీవియస్లీ ఇన్స్పైర్డ్ ఫ్రమ్ ది ఎక్సెల్ షీట్ అనమాట. అంటే ఎక్సెల్ షీట్లో మనం చూసేది ఓన్లీ రోస్ అండ్ కాలమ్సే, బట్ మనం ఒక షీట్లో ఉండే డేటాని ఇక్కడికి రెఫర్ చేయొచ్చు, ఇంకొక ఎక్సెల్ షీట్లో ఉన్న డేటాని మనం ఇక్కడ రెఫర్ చేయొచ్చు అనమాట. సో SQL అంటే మనం ఏం చెప్తాం, 2 డైమెన్షనల్ డేటాబేస్ అని చెప్తాం. ఓకే, ఎప్పుడన్నా మీరు గూగుల్లో కొట్టినా కానీ వాట్ ఈస్ Essbase అని కొట్టగానే most of the blogs, even sometimes Oracle, refer to the Essbase as cube అన్నమాట. అంటే క్యూబ్ అంటే మల్టీ డైమెన్షనల్ అని కవి భావం అంటున్నాం కదా. సో Essbase SQL is only limited to 2 dimensional, which is nothing but rows and columns, but Essbase is a multi-dimensional database. అంటే ఒక క్యూబ్కి 6 sides అనేది ఎలా ఉంటుందో, 6 sides, 6 corners, ఓకే, 12 dots ఇవన్నీ ఎలా ఉంటాయో అలాగే Essbase ఈజ్ ఎ మల్టీ డైమెన్షనల్ డేటాబేస్ అనమాట. ఓకే, సో ఆ క్యూబ్ అనేది ఎలా ఆర్కిటెక్చర్ డిజైన్ అయి ఉంటుందంటే, లెట్ us టేక్ అ సింపుల్, మనం ప్రతిరోజు చూసే ఒక సినారియో తీసుకుందాం. ఓకే, Essbase is generally referred as a cube. So future లో ఎక్కడన్నా క్యూబ్ అని మనం వాడితే that is nothing but a Essbase.
ఓకే. క్యూబ్ అని చెప్పేసి చాలా ఈపీఎం కన్సల్టెంట్స్ కానివ్వండి, మిగిలిన వాళ్ళంతా క్యూబ్ అన్న టర్మ్ యూజ్ చేస్తుంటారు. సో దట్ ఈస్ నథింగ్ బట్ దిస్ ఎస్ స్పేస్ అన్నమాట. ఓకే. సో ఇన్ ది ఫ్యూచర్ వెనెవర్ ఐ సే క్యూబ్, దెన్ యూ నీడ్ టు స్ట్రైక్ ఇట్. ఓకే, దిస్ గై ఈస్ టాకింగ్ అబౌట్ ఎస్ స్పేస్ అని చెప్పేసి. ఓకే. సో ఈ క్యూబ్ అనేది ఎలా ఉంటుంది అని అంటే, ఇదంతా ఒక క్యూబ్ అనుకుందాం. ఓకే, ఐ విల్ హైలైట్ దిస్ క్యూబ్. ఓకే, క్యూబ్ లోపల మల్టిపుల్ బ్లాక్స్ ఉంటాయి మనకి. ఇట్లా ఇట్లా మల్టిపుల్ బ్లాక్స్ ఉంటాయి. ఓకే, ఈ బ్లాక్స్ లోపల ఫర్దర్గా ఇంకా సెల్స్ ఉంటాయి అన్నమాట. ఓకే, సో ఇట్లా బార్డర్స్ వేసేస్తాను ఫస్ట్. ఓకే, సో I'll highlight this one as well so that ఇట్లా ఉంటుంది. ఓకే, సో క్యూబ్ లోపల బ్లాక్స్ లోపల సెల్స్ ఉంటాయి అన్నమాట. ఇట్లా సెల్ 1, సెల్ 2, సెల్ 3, సెల్ 4 అని చెప్పేసి. సో ఎప్పుడైనా ఫస్ట్ థంబ్ రూల్ ఏంటి అంటే, వాట్ ఈస్ ది ఆర్కిటెక్చర్ ఆఫ్ ది క్యూబ్ అని మిమ్మల్ని ఎవరన్నా ఇంటర్వ్యూలో కానీ, ఆర్ ఎల్స్ వెన్ యూ షిఫ్ట్ హియర్, వెన్ దే ఆస్క్ యూ వాట్ ఈస్ ది ఆర్కిటెక్చర్ ఆఫ్ ఎ క్యూబ్, means that you have to tell us cube is made up of blocks is made up of cells అన్నమాట. సో ఈ ఆర్కిటెక్చర్ మీరు చూస్తే జనరల్గా మీరు దీన్ని అంతా, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఒక గేటెడ్ కమ్యూనిటీ తీసుకుందాం. ఓకే, ఒక గేటెడ్ కమ్యూనిటీని మీరు ఒక క్యూబ్ అనుకుంటే, గేటెడ్ కమ్యూనిటీలో మీకు ఏముంటాయి? బ్లాక్స్ ఉంటాయి. సో బ్లాక్స్లో మీకేం, సో దోస్ బ్లాక్ ఏ, బ్లాక్ బి, బ్లాక్ సి, బ్లాక్ డి ఈజ్ నథింగ్ బట్ యువర్ బ్లాక్స్ అన్నమాట. ఓకే, బ్లాక్స్ లోపల మీకు ఏముంటాయి? అపార్ట్మెంట్స్ ఉంటాయి. అపార్ట్మెంట్స్ ఆర్ నథింగ్ బట్ అవర్ సెల్స్ అన్నమాట. ఓకే, సో what is the architecture of a space means the correct answer, the straightforward answer that you can give is cube is made up of blocks and block is made up of cells. Okay, so cube is made up of blocks and cells is the correct answer for the space architecture అన్నమాట. ఓకే, సో ఇది ఒక ఆర్కిటెక్చర్. సో దీన్ని మనం ఇలా చూస్తాం. ఓకే, ఇప్పుడు మీరు అనొచ్చు ఏంటి అంటే, ఈ బ్లాక్ ఏంటి, ఈ సెల్ ఏంటి అంతా అంటే ఇప్పుడు బ్లాక్ ఏంటి, సెల్ ఏంటి అనేది మీకు ఇంకా చెప్తాను. సో వాట్ మేక్స్ ఎ బ్లాక్, వాట్ మేక్స్ ఎ సెల్ అనేది ఫర్దర్గా చెప్తాను. సో ఇప్పుడు ఈ ఆర్కిటెక్చర్ని బట్టేసి మనము ఒక బ్లాక్, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ లెట్స్ మేక్ దిస్ అన్ ఇంటరాక్టివ్ సెషన్. ఒక గేటెడ్ కమ్యూనిటీ ఉంది. ఓకే, ఒక గేటెడ్ కమ్యూనిటీలో ఒక బ్లాక్ ఉంది. ఓకే, ఆ బ్లాక్ యొక్క సైజ్ అనేది మనం ఎలా డిటర్మైన్ చేస్తాము? ఒక బ్లాక్ either in the measurement like square yards or SFT. Area. ఓకే, ఏరియా బేస్డ్ అపాన్ ఏరియా. సో ఇంకా కొంచెం మాట్లాడుకుంటే, ఓకే, నెంబర్ ఆఫ్ అపార్ట్మెంట్స్ అంటే ఇప్పుడు ఒక బ్లాక్ అంటే ఏంటి, ఎన్ని నెంబర్ ఆఫ్ అపార్ట్మెంట్స్ని ఇట్ క్యాన్ హోల్డ్ అనేది కూడా మనం ఒక బ్లాక్ సైజ్ అని చెప్పచ్చు కదా. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ బ్లాక్ ఏలో మనకి సమ్ 20 ఫ్లోర్స్, ఒక ఫ్లోర్కి 5 ఉన్నాయి. సో మొత్తం కలిపి అరౌండ్ ఒక 60 to 70 ఫ్లాట్స్ ఉన్నాయని అనుకుందాం. ఓకే, సో వాట్ ఈస్ ఆ బ్లాక్లో ఎన్ని అపార్ట్మెంట్స్ ఉన్నాయి? 70 బ్లాక్స్. సో ఓకే, కీపింగ్ ది కన్స్ట్రక్షన్స్ aside, so what determines the size of the block is nothing but the number of apartments in it, right? అంతే కదా, నెంబర్ ఆఫ్ అపార్ట్మెంట్స్. సో నెంబర్ ఆఫ్ అపార్ట్మెంట్స్ ఈజ్ నథింగ్ బట్ అవర్ సెల్స్ హియర్. సో ఇక్కడ మీరు చూస్తే బ్లాక్ సైజ్ అనేది అంటే ఏంటి అంటే, ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి, ఒక్క సెల్ 8 bytes కన్జ్యూమ్ చేస్తుంది అన్నమాట. ఓకే, సో ఫర్ ఇన్ దిస్ బ్లాక్ ఇప్పుడు మనకి ఎన్ని ఉన్నాయి? ఇక్కడ సెల్ 5 ఉంది, సెల్ 6 ఉంది, రైట్? సో ఇక్కడ నేను దీని బ్లాక్ 1 అనుకుంటే దీని సైజ్ ఎంత అని చెప్తాము?
ఎన్ని సెల్స్ ఉన్నాయో అన్ని సెల్స్, ఓకే, నెంబర్ ఆఫ్ సెల్స్ ఇంటూ ఈచ్ సెల్ ఎంత అంటే ఒక సెల్ 8 బైట్స్ తీసుకుంటే 6 సెల్స్ నాకు ఎన్ని తీసుకుంటాయి అనేది చేస్తాం. సో 6 ఇంటూ 8. సో ద బ్లాక్ సైజ్ ఈజ్ నథింగ్ బట్ 6 8 48. ఓకే, ఎలా వచ్చింది? నెంబర్ ఆఫ్ సెల్స్, ఒక బ్లాక్ లోపల ఎన్ని సెల్స్ ఉన్నాయి? 6 సెల్స్ ఉన్నాయి ఇప్పుడు మనకి. సో 6 సెల్స్ ఇంటూ ఒక సెల్ సైజ్ ఎంత? 8. అలా 6 సెల్స్ సైజ్, ఇప్పుడు 6 సెల్స్ అంటే 8 + 8 + 8 + 8 + 8 + 8. సో మొత్తం కలిపి ఎంత అయినాయి మీకు? 48. సో 48 bytes ఈజ్ ది సైజ్ ఆఫ్ దిస్ బ్లాక్. ఓకే, గాట్ ఇట్? ఇక్కడి వరకు ఎనీ డౌట్స్? ఓకే, యా. సో ఎప్పుడైనా కానీ, సో లెట్ మీ జస్ట్ ఓపెన్ ఎ నోట్ ప్యాడ్. సో ఎప్పుడైనా బ్లాక్ సైజ్ అంటే ఫార్ములా ఏంటి అంటే నెంబర్ ఆఫ్ సెల్స్ ఇంటూ 8 bytes. So into 8. 8 is nothing but our cell, each cell యొక్క size అన్నమాట. ఓకే, సో దిస్ గివ్స్ యూ బ్లాక్ సైజ్ అన్నమాట. ఓకే, నెక్స్ట్ క్యూబ్ సైజ్. క్యూబ్ సైజ్ అంటే ఎంత అంటే నెంబర్ ఆఫ్ బ్లాక్ ఇంటూ ఈచ్ బ్లాక్లో ఎంత సైజ్ ఉంది అని చెప్పేసి, అంతే కదా. ఇప్పుడు బ్లాక్ ఏ, బ్లాక్ 1 ఉంది, నాకు బ్లాక్ 2 ఉంది, ఓకే, నాకు ఇక్కడ బ్లాక్ 3 ఉంది, ఇక్కడ నాకు బ్లాక్ 4 ఉంది. ఓకే, సో అన్ని 4 కలిపేసి నాకు 48 సైజే ఉందనుకుందాం. ఓకే, సో ఇప్పుడు నాకు నెంబర్ ఆఫ్ క్యూబ్ సైజ్ ఎంత నాకు మొత్తం కలిపి? ఏమన్నాను ఇందాక? క్యూబ్ ఈజ్ మేడప్ ఆఫ్ బ్లాక్స్, బ్లాక్ ఈజ్ మేడప్ ఆఫ్ సెల్స్. ఓకే, క్యూబ్ ఈజ్ మేడప్ ఆఫ్ బ్లాక్స్ కదా. ఎన్ని బ్లాక్స్ ఉన్నాయి మీకు? 4 బ్లాక్స్ ఉన్నాయి, అంతే కదా. సో 4 బ్లాక్స్ ఇంటూ, ఇప్పుడు ఒక బ్లాక్ నాకు 48 bytes తీసుకుంటే నాకు 4 బ్లాక్స్ ఎంత తీసుకుంటుంది అని. సో దిస్ ఇంటూ దిస్. సో 192 bytes ఈజ్ నథింగ్ బట్ అవర్ సైజ్ ఆఫ్ ఎ బ్లాక్. ఓకే, సో ఎప్పుడన్నా కానీ క్యూబ్ సైజ్ అని మీకు ఏదైనా ఇంటర్వ్యూ క్వశ్చన్లో ఆర్ whenever after you come here, whenever you want to calculate the cube size, it is nothing but our number of blocks into size of each block. Okay, so these two are very much important for the architecture of the cube. Okay, so this is how we calculate a cube size and a block size along with the number of cells available in a block. అర్థమైంది కదా ఇక్కడ వరకు? ఇక్కడ వరకు ఎనీ డౌట్స్? If you have any kind of doubt, you can unmute and talk. Okay, so yeah, so this is how the cube is made up of. This is how the cube has been architectured. So this is how an space is architectured అన్నమాట. Okay, so this is one thing. ఇప్పుడు మీకు ఒక డౌట్ వస్తుంది, ఏంటి అంటే బ్లాక్ ఏంటి? ఓకే, క్యూబ్ అనేది అర్థమైంది. ఆ క్యూబ్ అనేది ఎలా చేస్తాము, ఎలా క్రియేట్ చేస్తాము, వాట్ మేక్స్ అంటే బ్లాక్ అంటే ఏంటి, సెల్ అంటే ఏంటి, అవి మనం చూడొచ్చా అని అంటే ఎస్, మనం మన అప్లికేషన్లో చూడొచ్చు అన్నమాట. ఏంటి అంటే ఇందాక ఏమన్నాను, క్యూబ్ ఈజ్ మేడప్ ఆఫ్ బ్లాక్స్, బ్లాక్స్ ఆర్ మేడప్ ఆఫ్ సెల్స్, రైట్. సో ఈ బ్లాక్స్ సెల్స్, ఈ బైఫర్కేషన్ ఏదైతే ఉందో మనకి, ఈ బైఫర్కేషన్ అనేది మనకి 2 టర్మ్స్ వాడతాం ఇక్కడ. ఒకటి డైమెన్షన్స్, రెండోది మెంబర్స్. ఓకే, సో వీటి గురించి ఇంకా ఫర్దర్ డీటెయిల్డ్గా చెప్తాను అనమాట. సో బేస్డ్ అపాన్ ది టైప్ ఆఫ్ డైమెన్షన్ you can tell if that dimension is a block or a cell అన్నమాట. ఓకేనా? సో if a dimension is sparse, then it creates a block. Okay, if a dimension is dense, tagged as a dense అని చెప్పేసి ట్యాగ్ చేస్తే it will create a cell అన్నమాట. ఓకేనా? సో ఒక డైమెన్షన్ మనం ఏ టైప్ అని చెప్పేసి మనం ట్యాగ్ చేస్తామో దాని బేసిస్ మీద
మనకి అది బ్లాక్ క్రియేట్ చేస్తుందా, సెల్ క్రియేట్ చేస్తుందా అని చెప్పేసి మనకొస్తుందన్నమాట. ఓకే. సో, ఇది. సో, ఇండైరెక్ట్‌గా మీరు చూస్తే ఇప్పుడు ఇందాక ఏమన్నాను? క్యూబ్ ఈజ్ మేడ్ అప్ ఆఫ్ బ్లాక్స్ అండ్ బ్లాక్స్ ఈజ్ మేడ్ అప్ ఆఫ్ సెల్స్. సో, ఇక్కడ మీరు చూస్తే దీన్నే ఈ డైమెన్షన్స్ మెంబర్స్ టర్మినాలజీస్‌లో మాట్లాడుకుంటే ఏమవుతుందంటే ఇది క్యూబ్ ఈజ్ మేడ్ అప్ ఆఫ్ డైమెన్షన్స్ అండ్ డైమెన్షన్స్ ఆర్ మేడ్ అప్ ఆఫ్ మెంబర్స్ అంటామన్నమాట. ఓకే. సో, ఇది this is an indirect way of telling that cube is made up of blocks and blocks is made up of cells. అర్థమైంది కదా ఇక్కడి వరకు? యా సమీర్. యా. ఓకే. గ్రేట్. సో, ఇది మనం ఎక్కడ చూడొచ్చు? మనం అప్లికేషన్‌లో ఎక్కడ చూడొచ్చు అంటే యెస్ వి కెన్ సీ. లెట్స్ గో టు ది అప్లికేషన్. ఓకే. సో, హోప్ ఎవ్రీవన్ కెన్ సీ మై స్క్రీన్. స్క్రీన్ కనిపియకపోతే చెప్పండి నాకు. ఓకే. సో, ఇక్కడ ఫస్ట్ మనం ఇక్కడ దీన్ని నావిగేటర్ అంటామన్నమాట. ఓకే. ఫస్ట్ క్యూబ్ ఎలా క్రియేట్ చేస్తాము అనేది ఏంటి అంటే అప్లికేషన్‌లో ఇక్కడ ఓవర్‌వ్యూ అని ఉంటుంది. ఓకే. ఇక్కడ ఓవర్‌వ్యూలో మనకిక్కడ క్యూబ్స్ అని ఉంటుందన్నమాట. ఓకే. సో, క్యూబ్స్‌లో ఇక్కడ మనం క్రియేట్ అని కొట్టంగానే మనం ఇక్కడ ఇచ్చే నేమ్‌ని పట్టేసి మనకిక్కడ ఒక క్యూబ్ అనేది క్రియేట్ అవుతుంది. సో, దిస్ ఈజ్ హౌ వి విల్ క్రియేట్ ఎ క్యూబ్. ఓకే. నెక్స్ట్ వచ్చేసి సో, క్యూబ్ అయిపోయింది ఇక్కడ మనకి. ఓకే. దిస్ ఈజ్ హౌ వి క్రియేట్ ఎ క్యూబ్. అంటే దాంట్లో ఇంకా క్యూబ్ క్రియేట్ చేసిన తర్వాత ఏంటి కాన్ఫిగరేషన్ ఎట్లా చేయాలి అనేది తర్వాత చూడొచ్చు. సో, జస్ట్ టెల్లింగ్ యూ that whatever I have told, we can see it with our own naked eyes within the application అన్నమాట. అది నేను చూపిస్తున్నాను. ఓకే. నెక్స్ట్ క్యూబ్ ఈజ్ మేడ్ అప్ ఆఫ్ డైమెన్షన్స్ అన్నాను కదా! ఆ డైమెన్షన్స్ ఎక్కడ చూడొచ్చు అంటే ఈ నావిగేటర్ బటన్ మీద క్లిక్ చేసి ఇక్కడ డైమెన్షన్స్ అనేది ఉంటుందన్నమాట. ఓకే. సో, ఈ డైమెన్షన్స్‌లో మీరు చూస్తే ఇక్కడ లెట్ అస్ టేక్ వన్ థింగ్. ఇక్కడ చూస్తే మీకు క్యూబ్ అని కనిపిస్తుంది. సో, మీరు క్రియేట్ చేసిన క్యూబ్‌ని ఇక్కడ సెలెక్ట్ చేసుకొని తర్వాత మీరు ఇక్కడ డైమెన్షన్స్‌ని మీరు ఇక్కడ ఇవ్వచ్చు అన్నమాట. ఓకే. యూ కెన్ యాడ్ ఎనీ డైమెన్షన్, యూ కెన్ డిలీట్ ఎనీ డైమెన్షన్ దట్ కెన్ బి అది కూడా ఫర్దర్‌గా మీకు ఈ అప్లికేషన్ ఇచ్చిన తర్వాత మీరు హ్యాండ్స్ ఆన్‌లో యూ కెన్ డూ ఇట్ యువర్ సెల్ఫ్. ఓకే. సో, మీరు ఏ డైమెన్షన్ కావాలంటే ఆ డైమెన్షన్ సెలెక్ట్ చేసుకోవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ అకౌంట్ అన్న డైమెన్షన్‌ని నేను సెలెక్ట్ చేసుకుంటున్నాను. సో, క్యూబ్ ఈజ్ మేడ్ అప్ ఆఫ్ డైమెన్షన్స్. సో, దిస్ ప్లాన్ 1 క్యూబ్ ఈజ్ మేడ్ అప్ ఆఫ్ ఆల్ దీస్ డైమెన్షన్స్ అండ్ ఈచ్ డైమెన్షన్ ఈజ్ మేడ్ అప్ ఆఫ్ మెంబర్స్. సో, దీస్ ఆర్ కాల్డ్ ది మెంబర్స్ అన్నమాట. ఓకే. సో, ఇక్కడ సెలెక్ట్ చేసుకున్న దాన్ని మనం డైమెన్షన్ అంటాం. ఆ డైమెన్షన్‌లో మనం ఇక్కడ మెంబర్స్‌ని అనేది క్రియేట్ చేస్తామన్నమాట. ఓకే. సో, దీస్ ఆర్ ది డైమెన్షన్స్ అండ్ దీస్ ఆర్ ది మెంబర్స్. నేను ఇందాక ఏం చెప్పాను? డైమెన్షన్‌ని పట్టేసి మీరు దాన్ని బ్లాక్సా, సెల్సా అని చెప్పేసి మీరు డిసైడ్ చేయొచ్చు అని చెప్పాను. రైట్? సో, ఈ డెన్స్ స్పార్స్ అనేది మనం ఎక్కడ చూస్తాము అంటే అప్లికేషన్‌లో ఇక్కడే పెర్ఫార్మెన్స్ సెట్టింగ్స్ అని ఉంటుందన్నమాట మనకొకటి. ఇక్కడ మీరు చూస్తే చూడండి. ఇవన్నీ డైమెన్షన్స్. దాంట్లో మీరు చూస్తే డెన్స్, స్పార్స్ అని చెప్పేసి చేసామన్నమాట. ఓకే. వాట్ మేక్స్ ఎ బ్లాక్ అంటే ఇది ఇంకొక రూల్ గుర్తుపెట్టుకోండి. బ్లాక్ అంటే వాట్ మేక్స్ ఎ బ్లాక్ అంటే కాంబినేషన్ ఆఫ్ స్పార్స్ డైమెన్షన్స్ విల్ మేక్ ఎ బ్లాక్ అన్నమాట. ఓకే. వాట్ మేక్స్ ఎ సెల్ అంటే కాంబినేషన్ ఆఫ్ డెన్స్ డైమెన్షన్స్ విల్ మేక్ ఎ సెల్ అన్నమాట. ఓకే. అంటే ఇప్పుడు ఇక్కడ స్పార్స్ అనేవి ఏమేమి ఉన్నాయి? డైమెన్షన్ ఇయర్స్ నుంచి ఇక్కడ కాస్ట్ సెంటర్ వరకు అన్ని స్పార్స్ చేసాయి. సో, ఇయర్స్, సినారియో, వర్షన్, కరెన్సీ, ఎంటిటీ, ప్రోడక్ట్, ఇంటర్ కంపెనీ, ఎల్ఓబి అనే డైమెన్షన్స్, కాస్ట్ సెంటర్ అనే డైమెన్షన్. ఈ డైమెన్షన్స్ అన్ని మేక్ బ్లాక్స్ అన్నమాట. బ్లాక్స్ లాగా మనం చెప్తామన్నమాట. ఓకే. నెక్స్ట్ సో, దీస్ ఆర్ ఆల్ మేక్స్ అ బ్లాక్. సెల్ అంటే ఏం చెప్పాను నేను? కాంబినేషన్ ఆఫ్ డెన్స్ అన్నమాట. ఇది నేను పక్కన పెడతాను. ఓకే. సో, వాట్ మేక్స్ ఎ బ్లాక్? కాంబినేషన్ ఆఫ్ ఆల్ దిస్. సో, దిస్ కాంబినేషన్
ఇవన్నీ కలిపితే మనకి బ్లాక్స్ తయారు చేస్తాయి. సెల్ అంటే ఏం చెప్పాను? కాంబినేషన్ ఆఫ్ డెన్స్ డైమెన్షన్స్ అని చెప్పాను. అంటే ఇప్పుడు ఇక్కడ డెన్స్ డైమెన్షన్స్ ఏమేంటివి? అకౌంట్ అండ్ పీరియడ్. సో ఓన్లీ దీస్ 2 కాంబినేషన్ ఆఫ్ అకౌంట్ డైమెన్షన్ అండ్ పీరియడ్ డైమెన్షన్ మేక్స్ సెల్ అన్నమాట ఇక్కడ. ఓకే. గాట్ ఇట్ ఇక్కడి వరకు? Yes, Amit. Yeah. మిగిలిన వాళ్ళు ఎనీ డౌట్స్? Do you have any doubts? You can talk. Otherwise, we can move forward. Okay. So yeah, this is also one of the main important question in the interview perspective as well. So what makes a block? Ante the combination of sparse dimensions will make a block, and cell ante the combination of dense dimension will make a cell there. Okay. So these are these things make a major important role in the while we are adding members or adding dimensions or creating a cube, మనం చేస్తున్నప్పుడు. సో ఈ 4 కాన్సెప్ట్స్ అనేవి చాలా యూజ్ అవుతాయి అన్నమాట. ఓకే. అండ్ మీరు ఇక్కడ బ్లాక్ సైజు, క్యూబ్ సైజు ఇది మీరు ఎక్కడ చూడొచ్చు అని అంటే, హోమ్ పేజ్కి వచ్చేసి ఇక్కడ మళ్ళీ నావిగేటర్ పేజ్ క్లిక్ చేసి మీకు ఇక్కడ రూల్స్ అని కనిపిస్తుంది ఒకటి. ఓకే. రూల్స్లో let this load. రూల్స్లో మీరు ఇక్కడ చూస్తే యాక్షన్స్ బటన్ ఉంటుంది. యూ కెన్ ప్రాక్టీస్ ఇట్ వన్స్ వీ ప్రొవైడ్ యూ ది క్రెడెన్షియల్స్, యూ కెన్ నావిగేట్, యూ కెన్ రిఫర్ దిస్ రికార్డింగ్. ఓకే. బట్ మీకు నేను చెప్పేదంతా మీకు కళ్ళ ముందరే కనిపిస్తుంది అని చూపించడానికి నేను ఇదంతా మీకు చూపిస్తున్నాను. ఓకే. సో ఇక్కడ మీకు డేటాబేస్ ప్రాపర్టీస్ అని ఉంటుంది. ఓకే. సో ఇక్కడ మీ డేటాబేస్ ప్రాపర్టీస్ అని నొక్కంగానే ఇట్ విల్ ఓపెన్ అన్ అనదర్ ట్యాబ్. సో దీన్ని మీరు ఇక్కడ డ్రిల్ డౌన్ చేస్తే యూ కెన్ సీ ఆల్ ది క్యూబ్స్ దట్ యూ హ్యావ్ క్రియేటెడ్ అనమాట. సో ఇక్కడ మీరు ప్లాన్ 1 మీద సెలెక్ట్ చేసుకుంటే మీకు ఇక్కడ ప్లాన్ 1 క్యూబ్ ఆర్ ప్లాన్ 1 అన్న ఎస్బేస్కి సంబంధించిన మీకు మొత్తం కనిపిస్తుంది అనమాట. ఇక్కడ మీరు స్టాటిస్టిక్స్ అనేది చూస్తే చూడండి, ఇక్కడ బ్లాక్ సైజ్, యూ కెన్ సీ ది బ్లాక్ సైజ్ హియర్. ఇక్కడ ఇది నేను నోట్ ప్యాడ్ మళ్ళీ పక్కనే పెడతాను. సో బ్లాక్ సైజ్ అనేది ఎలా క్యాలిక్యులేట్ అయింది అంటే నెంబర్ ఆఫ్ సెల్స్ ఇంటూ ఇది. ఓకే. తర్వాత పొటెన్షియల్ నెంబర్ ఆఫ్ బ్లాక్స్ అనేది ఏంటి అంటే ఈ డైమెన్షన్లో ఎన్ని డైమెన్షన్స్ అంటే ఇప్పుడు మనకు ఇందాక ఒక 8 డైమెన్షన్స్ 9 డైమెన్షన్స్ కనిపించాయి. ఆ డైమెన్షన్స్, ఆ స్పార్స్ డైమెన్షన్స్ వల్ల మనకి ఎన్ని బ్లాక్స్, మ్యాక్సిమం నెంబర్ ఆఫ్ బ్లాక్స్ మనము maximum number of blocks ఎంత క్రియేట్ అవ్వచ్చు అని చెప్పేది ఈజ్ నథింగ్ బట్ అవర్ పొటెన్షియల్ నెంబర్ ఆఫ్ బ్లాక్స్ అన్నమాట. ఓకేనా. అండ్ ఎగ్జిస్టింగ్ బ్లాక్స్ అంటే ఏంటి అంటే, ఓకే నువ్వు ఈ 8 డైమెన్షన్స్ని స్పార్స్గా పెట్టినందుకు మ్యాక్సిమం నీకు ఇన్ని బ్లాక్స్ క్రియేట్ అవుతాయి వెనకాల. కానీ నువ్వు దాంట్లో ఎన్ని యూజ్ చేసావు అనేది చెప్పేదే, ఎన్ని బ్లాక్స్లో నువ్వు డేటా ఎంటర్ చేసావు, ఎన్ని బ్లాక్స్లో నువ్వు డేటా లోడ్ చేసావు అనేది చెప్పేదే నెంబర్ ఆఫ్ ఎగ్జిస్టింగ్ బ్లాక్స్ అన్నమాట. ఓకేనా. అండ్ ఇక్కడ మేజర్ ఇంపార్టెంట్ విషయం ఏంటి అంటే ఈ యావరేజ్ క్లస్టరింగ్ రేషియో అండ్ యావరేజ్ ఫ్రాగ్మెంటేషన్ రేషియో అన్నమాట. ఓకే. సో దిస్ క్లస్టర్ సో ఇది ఇంకొక ఎక్స్ట్రా క్వశ్చన్ అనమాట. సో ఆన్ వాట్ బేసిస్ అంటే అడుగుతారు, నన్ను కూడా అడిగారు కాబట్టి చెప్తున్నా. సో ఆన్ వాట్ బేసిస్ యూ విల్ డిసైడ్ దట్ ద క్యూబ్ ఈజ్ హెల్దీ ఆర్ నాట్, అంటే క్యూబ్ హెల్దీగా ఉందా లేదా, అది మంచిగానే అది మంచిగానే డిజైన్ చేసి ఉందా లేదా అనేది ఆన్ వాట్ బేసిస్ నువ్వు చెప్తావు అంటే you have to tell based upon clustering ratio and fragmentation ratio we will tell అని చెప్పేసి. ఓకేనా. క్లస్టరింగ్ రేషియో అనేది ఎప్పుడైనా మీకు నియర్ టు 1, ఐడియల్లీ 1 ఉండాలి. ఓకే. కానీ ఇఫ్ క్లస్టరింగ్ రేషియో ఈజ్ నియర్ టు 1
అండ్ యావరేజ్ ఫ్రాగ్మెంటేషన్ కోషెంట్ ఆర్ యావరేజ్ ఫ్రాగ్మెంటేషన్ రేషియో, అంటే ముందు ఓల్డ్ ఎస్బేస్ పీపుల్ అయి ఉంటే దే విల్ కాల్ ఇట్ యాజ్ ఫ్రాగ్మెంటేషన్ రేషియో. ఓకే, ఆ ఫ్రాగ్మెంటేషన్ రేషియో షుడ్ బి నియర్ టు జీరో. ఐడియల్లీ జీరో ఉండాలి, కానీ ఉండదు. ఇది ఇంకా ఇక్కడ డేటా ఏమి పెద్దగా ఇన్పుట్ చేసినట్టు లేదు కాబట్టి జీరో చూపిస్తుంది. బట్ ఐడియల్లీ వెన్ యూ ఆర్ ఇన్ ది రియల్ టైమ్ ప్రాజెక్ట్ ఇట్ విల్ నాట్ షో 0.00. ఓకే, స్టార్టింగ్లోనే చూపిస్తుంది. సో if clustering ratio is greater than 1 and fragmentation ratio is near to 0, then you can definitely say that the cube performance and the architecture is properly being utilized by the developer or the consultant or the implementer who has designed it. అర్థమైంది కదా ఇక్కడ? హలో. Yeah, yes, sir. Yep, yes, sir. Okay, అర్థమైంది కదా? Okay, great. So this is how we can check the cube size, block size. This is how ఇవన్నీ ఫ్రాగ్మెంటేషన్ రేషియో, క్లస్టరింగ్ రేషియో, మనము ఎన్ని స్పార్స్ డైమెన్షన్స్ పెడుతున్నాము, ఒక క్యూబ్లో ఎన్ని స్పార్స్ డైమెన్షన్స్ ఉన్నాయి, ఎన్ని టెన్స్ డైమెన్షన్స్ ఉన్నాయి అని మనం చూసుకొని వీటన్నిటిని ఇప్పుడు చెప్పిన ఫార్ములాస్ని కానీ కన్సిడర్ చేసి అలాంగ్ విత్ దట్ రిక్వైర్మెంట్ని కూడా మనం దృష్టిలో పెట్టుకొని వీ విల్ డిజైన్ ఎ క్యూబ్ అన్నమాట. ఓకే, సో దిస్ ఈజ్ హౌ ది ఆర్కిటెక్చర్ ఆఫ్ ది క్యూబ్ హ్యాస్ బిన్ డిసైడ్. ఇప్పుడు మీరు చాలా చోట్ల చూసింటారు, ఏంటి అంటే బిఎస్ఓ అంటారు, ఏఎస్ఓ అంటారు. సో ఈ ఇందాక చెప్పినట్టుగా ఈపీఎంలో 2 టైప్స్ ఉంటాయి, ఎస్బేస్ అండ్ ఆర్డిబిఎంఎస్. ఓకే, ఎస్బేస్లో ఏంటి అంటే ఓన్లీ నెంబర్స్ స్టోర్ అవుతాయి అన్నమాట. ఓకే, ఓన్లీ నెంబర్స్ స్టోర్ అవుతాయి, అంటే 1000, 2000 డెసిమల్స్తో సహా ఓన్లీ ఎస్బేస్లో స్టోర్ అవుతుంది అనమాట. జస్ట్ లైక్ ఇది మోర్ ఆర్ లెస్ లైక్ పాయింటర్ కాన్సెప్ట్. ఇఫ్ ఎనీబడి ఆర్ ఫ్రమ్ సి లాంగ్వేజ్, జావా ఆర్ ఫ్రమ్ ది బ్యాక్ ఎండ్ డెవలపర్, యూనో వాళ్ళ పాయింటర్ కాన్సెప్ట్కి బాగా నియర్గా ఉంటారు. బట్ ఐఎమ్ టెలింగ్ ఇన్ వెరీ లేమన్ టర్మ్స్ సో దట్ యూ గైస్ క్యాన్ అండర్స్టాండ్. ఎస్బేస్లో ఓన్లీ నెంబర్సే ఉంటాయి అన్నమాట. కానీ ఆర్డిబిఎంఎస్లో అదర్ డీటెయిల్స్ లైక్ రెవెన్యూ, ఎక్స్పెన్స్, మీరు నెంబర్సే ఇన్పుట్ చేయాలని లేదు అప్లికేషన్లో. యూ కెన్ రైట్ టెక్స్ట్ ఆల్సో, యూ కెన్ సెలెక్ట్ ఫ్రమ్ ఎ డ్రాప్ డౌన్ ఆల్సో. ఆ ఫీచర్స్ కూడా ఉన్నాయి. సో అవన్నీ డీటెయిల్స్ అనేది మనకి ఆర్డిబిఎంఎస్లో స్టోర్ అవుతుంది అనమాట. So what is the purpose of RDBMS? RDBMS will store non-numeric data, whereas Essbase will store only the numeric data అన్నమాట. ఓకే, అండ్ ఈ ఎస్బేస్లో మనకి 2 types of క్యూబ్స్ ఆర్ 2 types of ఎస్బేసెస్ ఉంటాయి. సో 2 types of క్యూబ్స్ ఉంటాయి మనకి. ఫస్ట్ వన్ ఈజ్ బిఎస్ఓ, సెకండ్ వన్ ఈజ్ ఏఎస్ఓ అనమాట. సో బిఎస్ఓ ఫుల్ ఫామ్ ఏంటి అంటే బ్లాక్ స్టోరేజ్ ఆప్షన్, అండ్ ఏఎస్ఓ క్యూబ్ ఏంటంటే అగ్రిగేట్ స్టోరేజ్ ఆప్షన్. ఓకే, Navin, can you mute yourself if you don't mind? Oh, sorry. Yeah, thank you. Yeah, so 2 types of cubes ఉంటాయి అన్నమాట మనకి. సో ఏఎస్ఓ, బిఎస్ఓ. సో ఓకే, ఇప్పుడు నేను చెప్పిన కాన్సెప్ట్ అంతా ఇట్ ఈస్ రిలేటెడ్ టు బిఎస్ఓ క్యూబ్. ఓకే, సో దీంట్లోనే మనకి డెన్స్, స్పార్స్, కాంబినేషన్స్ ఉంటాయి అన్నమాట. వేరాజ్ ఏఎస్ఓలో ఏంటి అంటే ఇట్ ఈస్ కాల్డ్ అగ్రిగేట్ స్టోరేజ్ ఆప్షన్. సో ఏఎస్ఓ క్యూబ్స్ ఆర్, ఏఎస్ఓలో ఈ డెన్స్, స్పార్స్ ఇవేమీ ఉండవు. ఇట్ ఈస్ జస్ట్ ఎ కాంబినేషన్ ఆఫ్ multiple SQL tables joined together, and it will store the data in tables, which is 2-dimensional ultimately. So BSO lo manam eppudaina kaani we will do the calculations maximum, or even Oracle recommends to use BSO cubes for calculation purpose. For ASO cube it asks for for the reporting purpose. అంటే లాస్ట్లో మీరు నిన్న చెప్పినట్టుగా ఇన్కమ్ స్టేట్మెంట్, బ్యాలెన్స్ షీట్, క్యాష్ ఫ్లో, అది మీకు చాలా స్పార్స్ డైమెన్షన్స్ ఎక్కువ ఉన్నాయి, మెంబర్స్ చాలా ఎక్కువ ఉన్నాయి, అది బిఎస్ఓ క్యూబ్ హ్యాండిల్ చేయట్లేదు అని అంటే ఫర్ రిపోర్టింగ్ పర్పసెస్ ఇట్ విల్ ఆస్క్ యూ టు యూజ్ ఏఎస్ఓ క్యూబ్స్ అన్నమాట. ఓకే,
సో ఇక్కడ ఈ డెన్స్ స్పార్స్ ఇలాంటి కాన్సెప్ట్స్ ఏమి ఉండవు. ఇట్ విల్ గో స్టోర్ ఇట్ ఇన్ అన్ SQL table for which a cloud consultant will not have access to. అదే స్టోర్ చేసుకుంటుంది. అది ఏంటంటే పైకి యాడ్ అవ్వకుంటూ కన్సాలిడేట్ చేసేసి నాక్ ఆఫ్లు నిన్న చెప్పినట్టుగా అన్నీ చేసేసి మనకు అక్కడ డేటా కనిపిస్తుంది అనమాట. ఓకే, సో ఫర్ రిపోర్టింగ్ పర్పసెస్ we will use ASO cube. For inputting and calculation purposes we will use BSO cube అన్నమాట. Okay, and in the further coming sessions we will also see how do we communicate between this BSO cubes and ASO cubes. అంటే ఇప్పుడు BSO cube లో ఒక 1000 ఉంది, ఆ 1000ని తీసుకెళ్ళి మనం ASOలో ఎలా పుష్ చేస్తాము. ఓకే, ASO cube లో 5000 ఉంది, ASO cube లో నుంచి BSO cube కి మనకు డేటా రావాలి, దాన్ని మనం ఎలా పుష్ చేస్తాము. There are multiple ways to achieve this and we will be learning that one as well. So today we will be learning this. Tomorrow, I mean after after in the next session whenever we plan, appudu manam we will create, I mean మీకు మెంబర్స్ ఎలా క్రియేట్ చేయాలి, ఒక క్యూబ్ ఎలా క్రియేట్ చేయాలి, దాంట్లో ఒక డైమెన్షన్స్ ఎలా యాడ్ చేయాలి, డైమెన్షన్స్లో ఏవి మనకి స్టాండర్డ్గా ఆరకల్ వాడు డైరెక్ట్లీ ఫస్టే ఇస్తాడు, దాని పైగా మనం ఎన్ని క్రియేట్ చేయొచ్చు, అలాంగ్ విత్ దట్ మనకి మనం మెంబర్స్ ఎలా యాడ్ చేయాలి. ఓకే, ఒక మెంబర్స్ని యాడ్ చేసి మనం డేటా ఎలా ఇంపోర్ట్ చేయాలి, ఇవన్నీ మనము we will see in the next session అన్నమాట. ఓకే, సో ఇక్కడ వరకు ఎనీ డౌట్స్ ప్లీజ్ feel free to talk, feel free to ask because this is very much important. This is the base అన్నమాట. ఇప్పుడు నేను చెప్పింది ఎక్సెల్ అయి ఉండొచ్చు కానీ this is the base for all the things that you are about to learn, about to do throughout this course. So if you do have any doubts, please shoot them and I'm very happy to answer them. సో లాస్ట్ ఇది మనం ASO BSO అనేది మనం ఎక్కడ చూపిస్తాము అంటే సేమ్ అప్లికేషన్లోనే మనం ఇక్కడ క్యూబ్లో క్రియేట్ కొట్టేసి ఇక్కడ మీరు టైప్ చూడొచ్చు ASO BSO అని చెప్పేసి. సో ఇక్కడ నేను ఒకవేళ ఇక్కడ ప్లాన్ 2 ఇచ్చేసి ఇక్కడ ASO BSO అనేది నేను సెలెక్ట్ చేసుకుంటే ఇప్పుడు నేను ఇక్కడ ప్లాన్ 42 అని ఇస్తాను. సో యూ క్యాన్ గివ్ ఎనీ నేమ్. సో ASO BSO అని చెప్పేసి డన్ కొడితే ఇట్ విల్ క్రియేట్ ఎ క్యూబ్ ఇన్ ది బ్యాక్ ఎండ్ అన్నమాట. ఓకే, సో వాట్ ఎవర్ I have explained in the Excel, you can see them in the application as well, and you can test it out whenever we start providing you the credentials of this. Okay. Okay, I think everybody understood this today's session and question. Yes, please. సో ఇప్పుడు మనకి ఒక క్లయింట్ నుండి ఒక న్యూ ప్రాజెక్ట్ రావడము న్యూ రిక్వైర్మెంట్స్ రావడము వస్తుంది కదా, రైట్. ఆ టైంలో వాట్ టు చూస్, BSO చూస్ చేసుకోవాలా, ASO చూస్ చేసుకోవాలా? లైక్ కొన్ని ఇది వి కెనాట్ రీవోక్ ఆఫ్టర్ ఒక 1 year మూవ్ ఆన్ అయినాక ఈ అప్లికేషన్ మనకు ఫంక్షనాలిటీస్ రాదు అని వి కెనాట్ గో బ్యాక్. Yes, yeah. That time lo, how can we make come to a conclusion or decision like వీళ్ళ బిజినెస్ కి BSO యూజ్ చేయాలి, వీళ్ళ దానికి ASO యూజ్ చేయాలి? So what key points we need to ask them with the initial stages only. Okay. ఆ ఇన్ఫర్మేషన్ ఇవ్వగలుగుతారా? Okay, yeah. So first, talking to the real time scenario, first మీరు క్లయింట్ దగ్గరకు క్లయింట్ వచ్చిన తర్వాత what you will be first asking them is అసలు మీరు ఎలా బడ్జెట్ చేసుకుంటున్నారు. ఓకే, మీరు బడ్జెట్ అంటే వాళ్ళు అన్ని నోటితోనే చెప్పలేరు, వాళ్ళు కొన్ని బడ్జెట్ షీట్స్ తయారు చేసుకొని ఉంటారు. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఒక ప్రోడక్ట్ బేస్డ్ కంపెనీ వచ్చింది. ఓకే, ఇట్ ఈస్ మ్యానుఫ్యాక్చరింగ్ వాటర్ బాటిల్స్. ఓకే, దే కేమ్ టు యూ అండ్ ఆస్క్డ్ దట్ మాకు ఇట్లా EPM కావాలి అని అడిగినప్పుడు ఫస్ట్ వాట్ వీ యాజ్ EPM కన్సల్టెంట్ ఆస్క్ ఇస్ ఓకే మేము తయారు చేయాలి. సో వాట్ ఈస్ యువర్ బడ్జెటింగ్ ప్రాసెస్, అంటే మీరు బడ్జెట్ ఎలా చేసుకుంటున్నారు, అంటే ఏ లెవెల్లో చేసుకుంటున్నారు. అంటే ఇప్పుడు మీరు బాటిల్సే తయారు చేస్తున్నారా, బాటిల్స్ తయారు చేస్తే
ఇప్పుడు బాటిల్స్లో కూడా సపరేట్ కేటగిరీస్ ఉంటాయి. కొన్ని ఒక్కొక్క బాటిల్ ఒక్కొక్క డిఫరెంట్ వెరైటీలో ఉంటుంది. టప్పర్ వేర్ చూసుకున్నా, ఏవి చూసుకున్నా. సో మీరు ఓన్లీ ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ వాటర్ బాటిల్ స్మాల్ మీడియం లార్జ్ అని చెప్పేసి అమ్ముతున్నారు. సో మీరు వాటర్ బాటిల్ అనేది ఓన్లీ కేటగిరీ లెవెల్లో చేస్తున్నారా? అంటే స్మాల్ వాటర్ బాటిల్స్ నెలకి ఎంత అమ్ముతున్నారు? 10 అమ్ముతున్నారా? 13 అమ్ముతున్నారా? సో ఈచ్ దానికి రేట్ ఎంటర్ చేసుకుంటుంది. సో 10 బాటిల్స్ అమ్ముతున్నాను జనవరిలో. రేట్ అనేది ఒక బాటిల్కి నేను 15 రూపీస్ తీసుకుంటున్నాను. సో ఓన్లీ ఈ లెవెల్లో చేస్తున్నారా? లేకపోతే మీరు స్మాల్లో కూడా బాటిల్ 1, బాటిల్ 2, బాటిల్ 3, స్మాల్ బాటిల్ 1, స్మాల్ బాటిల్ 2, స్మాల్ బాటిల్ 3, స్మాల్ బాటిల్ 4 ఈ లెవెల్కి వెళ్తున్నారు. అంటే ఎంత డీప్గా వెళ్తున్నారు వాళ్ళు అనేది మనం చూడాలన్నమాట. ఈ డీప్గా చూడటం వల్ల వచ్చే యూజ్ ఏంటి అంటే మీరు ఇక్కడ డైమెన్షన్స్ పెట్టుకోవాలి. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నాకు ఈ సినారియో తీసుకుందాం. ఓకే, సో వాళ్ళు బాటిల్స్ తయారు చేస్తారు. సో వాళ్ళకి ఏంటి, వాళ్ళు రెవెన్యూ ఎంటర్ చేసుకుంటున్నారు. సో అండ్ క్వాంటిటీ వేసుకుంటున్నారు అండ్ రేట్ వేసుకుంటున్నారు. ఫైన్. బట్ ఇది మనము ఒక డైమెన్షన్లో వేసుకోవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ అకౌంట్ డైమెన్షన్లో మనం ఇది పెట్టుకున్నాం. ఓకే, వీళ్ళు ప్రోడక్ట్ లెవెల్ కేటగిరీ లెవెల్లోనే ఉన్నారు. అంటే స్మాల్ వాటర్ బాటిల్స్. సో ఫర్ ఎగ్జాంపుల్ స్మాల్ వాటర్ బాటిల్స్, మీడియం సైజ్ వాటర్ బాటిల్స్ అండ్ బిగ్ సైజ్ వాటర్ బాటిల్స్ ఆర్ లార్జ్ సైజ్ వాటర్ బాటిల్స్. ఓన్లీ ఈ లెవెల్లో వెళ్తున్నారంటే వీ విల్ క్రియేట్ ఎ సపరేట్ డైమెన్షన్ ఫర్ దిస్ కాల్డ్ కేటగిరీ. ఓకే, లేదు వాళ్ళు అలా కాదు, బాటిల్ 1, బాటిల్ 2, బాటిల్ 3 లెవెల్కి కూడా పోతున్నారు అంటే ఈ లెవెల్ కూడా. సో ఇక్కడ మనం చూస్తే బాటిల్ 1, బాటిల్ 2, బాటిల్ 3 ఈ లెవెల్కి కూడా పోతున్నారంటే వీ హ్యావ్ టు క్రియేట్ ఎ సపరేట్ డైమెన్షన్ కాల్డ్ బాటిల్స్ అన్నమాట. సో అప్పుడు ఈ లెవెల్లోకి మనం పోతున్నాం అంటే ఇప్పుడు మనకి ఎన్ని డైమెన్షన్స్ కావాల్సింది వచ్చింది? 3 డైమెన్షన్స్ కావాల్సింది వచ్చింది. సో వీ విల్ క్రియేట్ అవర్ ఆర్టిఫాక్ట్స్ అంటే డేటా ఫార్మ్స్. వాళ్ళు ఎక్కడైతే ఇన్పుట్ చేసుకున్నారో మనం ఏం చేస్తామంటే ఇక్కడ స్మాల్ వాటర్ బాటిల్ స్మాల్ అని చెప్పి కాల్ చేస్తాం. బాటిల్స్ ఇవన్నీ మీరు తర్వాత చూస్తారు. సో బాటిల్ 1 క్వాంటిటీ, ఇక్కడ మనం క్వాంటిటీ రేటు పెట్టేసి ఇక్కడ మనం రెవెన్యూ, ఇట్లా మనం ఒక ఎక్సెల్ షీట్ లాగా మనం అప్లికేషన్లో ఇట్లా తయారు చేస్తాం అన్నమాట. సో వాళ్ళని బడ్జెట్ షీట్స్ అడగడం వల్ల వాళ్ళు ఎంత డీప్ లెవెల్కి పోతున్నారు అనేది తెలుస్తుంది. సెకండ్ థింగ్ వాట్ వీ ఆస్క్ ఇస్ వాట్ ఈజ్ యువర్ సోర్స్ సిస్టమ్. అంటే ఇప్పుడు వీళ్ళు ప్లాన్ చేసుకోవడానికే ఈపీఎం అప్లికేషన్కి వచ్చారు, కానీ వీళ్ళకి యాక్చువల్స్ ఎక్కడున్నాయి అంటే ఇప్పుడు ఈ 2024 జనవరిలో స్మాల్ వాటర్ బాటిల్స్ అమ్మినందువల్ల వాళ్ళకి ఒక 1 lakh 2 lakhs వచ్చింది. ఆ 1 lakh 2 lakhs అనేది సోర్స్ సిస్టమ్ ఏంటి అనేది మనం కనుక్కోవాలన్నమాట. దానివల్ల వచ్చే యూజ్ ఏంటి అంటే ఫర్ ఎగ్జాంపుల్ వాళ్ళు రెవెన్యూ ఫర్ స్మాల్ వాటర్ బాటిల్స్ ఒక 50 వాటర్ బాటిల్స్ ఉన్నాయనుకోండి, అలాగ 50 వాటర్ బాటిల్స్ మొత్తము మనకి ఇక్కడికి రావాలి. వాళ్ళకి వాటర్ బాటిల్ 1 జనవరిలో అమ్మితే ఎంత వచ్చింది, ఆ డీప్ లెవెల్కి ఆ సోర్స్లో ఆ డీప్ లెవెల్ ఉండి వాళ్ళు కూడా ఇక్కడ అదే ఎక్స్పెక్ట్ చేస్తే BSO క్యూబ్ విల్ టేక్ ఎ లాట్ ఆఫ్ స్పేస్ అన్నమాట. సో ఓకే, సో యాక్చువల్స్ అనే దాంట్లో వాళ్ళు ఏమీ ఎడిట్ చెయ్యరు మన అప్లికేషన్లో. వీ డు నాట్ ఎంకరేజ్ టు ఎడిట్ ఆర్ మోడిఫై ది యాక్చువల్స్ దట్ వీఆర్ లోడింగ్. సో అలాంటప్పుడు డేటా చాలా హ్యూజ్ ఉంది అనుకోండి, వాట్ వీ డూ ఇస్ వీ విల్ యూజ్ అన్ ASO క్యూబ్. ఇందాక మీకు చెప్పినట్టుగా రిపోర్టింగ్ క్యూబ్ ఉంటుంది. సో అది యాక్చువల్స్ ఓన్లీ చూసుకోవడానికే కాబట్టి మనం దాన్ని ASO క్యూబ్లోకి పుష్ చేస్తామన్నమాట. సో సోర్స్ సిస్టంలో ఎంత లెవెల్ ఆఫ్ డేటా ఉంది, వాళ్ళకి ఎంత లెవెల్ ఆఫ్ డేటా ఇక్కడ చూడాలనుకుంటున్నారన్న దాన్ని బట్టి యూ కెన్ డిసైడ్ ఇఫ్ యూ నీడ్ అన్ ASO క్యూబ్ ఆర్ BSO క్యూబ్ విల్ బీ ఫైన్. బట్ మీరు ఇందాక చెప్పినట్టుగా ఈరోజు 10 బాటిల్సే ఉన్నాయి, డౌన్ ది లైన్ 1 year తర్వాత 20 వాటర్ బాటిల్స్ అవుతాయి, అప్పుడు ఇంకా డేటా పెరుగుతుంది అన్నప్పుడు ఏంటి అంటే ఇన్ అవర్ అప్లికేషన్ వీ క్యాన్ క్రియేట్ అరౌండ్ 12 క్యూబ్స్. మొత్తం కలిపి 12 క్యూబ్స్ చేసుకోవచ్చు. సో మీరు ఒక 3 క్యూబ్స్ మీ ఆర్కిటెక్చర్ కోసం యూజ్ చేసినా యూ క్యాన్ యూజ్ ది అదర్ 2 క్యూబ్స్ including ASO and BSO. So you can create some other 2 cubes additionally just for the future purpose. We will do that. ఎందుకంటే business either will shut down or it will grow continuously. కాబట్టి
పెట్టుకోవడంలో తప్పులేదు. ఇట్ విల్ నాట్ ఆక్యుపై మచ్ స్పేస్ బికాస్ ది అడిషనల్ 2 క్యూబ్స్ ఆర్ ఆబ్వియస్లీ ఎంటీ. సో ఈ 2 తెలిసిన తర్వాత మనకి డైమెన్షన్స్ మనకి ఏ లెవెల్ ఆఫ్ డేటా పోతుంది అన్న దాన్ని బట్టి డైమెన్షన్స్ తెలుస్తుంది. ఏ లెవెల్ ఆఫ్ డేటా మనం లోడ్ చేస్తున్నాం, ఏ లెవెల్ ఆఫ్ డేటాలో మనకి క్యాలిక్యులేషన్ జరుగుతున్నాయి అన్న దాన్ని బట్టేసి మనం క్యూబ్స్ అనేది డిసైడ్ అవుతాం అనమాట. గాట్ ఇట్? యా సమీర్. ఎస్. సో అలాగే ఇనిషియల్ డిస్కషన్ లోనే we should pull off most of the information from the business. ఆఫ్ కోర్స్ ఎస్. ఇనీషియల్ టైంలో ఇస్తేనే ఇది. అందుకని డైమెన్షన్స్కి వచ్చేటప్పటికల్లా ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ వాళ్ళు ఓన్లీ కేటగిరీ ఆఫ్ వాటర్ బాటిల్స్, ఎన్ని వాటర్ బాటిల్స్ ఉన్నాయనేది వాళ్ళు ప్లాన్ చేసుకుంటున్నారు అనుకుందాం. ఫ్యూచర్లో వాళ్ళు ఇంకొకటి కూడా యాడ్ చేశారు. ఓకే, స్టోర్స్. వాళ్ళు స్టోర్ 1లో వాటర్ బాటిల్ 1 ఎన్ని అమ్ముడుకుపోయాయి, స్టోర్ 1లో, స్టోర్ 2లో అన్నప్పుడు ఆఫ్టర్ 6 or 7 months they might change their budgeting, right? అలాంటప్పుడు స్టోర్స్ వచ్చింది అనుకోండి, అప్పుడు యూ కెనాట్ యాడ్ ఎ డైమెన్షన్ ఆఫ్టర్ 1 year, రైట్? అలాంటప్పుడు ఇలాంటి ఒక సినారియోస్ని పెట్టుకొని we will add at least 1 dimension called future. ఒక ఫ్యూచర్ అన్న ఒక డైమెన్షన్ పెట్టుకుంటాం, మినిమం 1 పెట్టుకుంటాం, మాక్సిమం 2 పెట్టుకుంటాం అనమాట. ఫ్యూచర్ 1, ఫ్యూచర్ 2 అని చెప్పి. సో జస్ట్ లైక్ మనం క్యూబ్స్ని ఫ్యూచర్ పర్పస్ కోసం ఎలా పెట్టుకుంటామో డైమెన్షన్స్ని కూడా ఒక రెండింటిని అలా కాన్ఫిగర్ చేసి పెట్టుకుంటాం అనమాట. ఎందుకైనా మంచిది, ఎప్పుడైనా యూజ్ అవుతుంది అని చెప్పేసి. ఓకే. యా. So they will be dense because it is very lessly used together. It is because it is lessly used, it can be a dense, or if it is డెన్స్ అనేది ఓన్లీ తక్కువ ఉంటేనే ఉంటుందని చెప్పలేం. ఇఫ్ ఇట్ ఈస్ వెరీ కన్సిస్టెంట్, అంటే ఇప్పుడు క్వాంటిటీ ఉంది, రెవెన్యూ ఉంది, రేట్ ఉంది, ఇవి ఈ రోజు మారదు, రేపు మారదు, ఒక 5 years వచ్చిన తర్వాత కూడా మారదు, ఇవి ఇంతే, ఇవి అప్డేట్ అవ్వవు ఇంకా. అంటే రెవెన్యూ కింద రెవెన్యూ 1, రెవెన్యూ 2 అవేమి రావు, రెవెన్యూ ఇస్ రెవెన్యూ అంతే అన్నప్పుడు, అంటే ఇఫ్ ఇట్ ఈస్ నాట్ కాన్స్టెంట్లీ చేంజింగ్, అంటే మంత్లీకి చేంజ్ అవ్వడము, 2 monthsకి ఒకసారి చేంజ్ అవ్వకుండా ఉంటే వీ కెన్ ట్యాగ్ దమ్ యాజ్ డెన్స్. బట్ ఇఫ్ ఇట్ ఈస్ కంటిన్యూస్లీ చేంజింగ్, ఎక్కడైనా అప్డేట్స్ వస్తున్నాయి, అంటే ఇప్పుడు బాటిల్స్ ఉన్నాయి, ఈరోజు 10 రావచ్చు, రేపు ఫిబ్రవరి మంత్కి మీరు లోడ్ చేసినప్పుడు ఫెయిల్ అవుతుంది, లోడ్ ఫెయిల్ అయింది, ఎందుకు ఫెయిల్ అయింది అబ్బా అని మీరు చూస్తే మీకు అక్కడ ఇంకా బాటిల్ 11 to బాటిల్ 50 వరకు మీకు ఇక్కడ మీరు మెంబర్స్ కాన్ఫిగర్ చేయలేదని చెప్పి వస్తుంది. సో ఇట్ మైట్ కాన్స్టెంట్లీ చేంజ్ అన్నదాన్ని మనం స్పాట్స్లో పెట్టుకుంటాం అన్నమాట. Okay, Samir. Yeah. Explanation. Yeah. Good. Any other questions from from the others who are in this group? సో దిస్ మెంబర్ కాన్ఫిగరేషన్స్, మనం ఈ రెవెన్యూ అనేది ఎలా క్రియేట్ చేస్తాం, క్వాంటిటీ అనేది ఎలా క్రియేట్ చేస్తాం, రేట్ అనేది ఎలా క్రియేట్ చేస్తాం, ఓన్లీ సింపుల్గా బటన్స్ నొక్కితే అయిపోతుంది. దాంట్లో ఇంకా ఉన్నాయి మెంబర్ ప్రాపర్టీస్ అనేవి ఉన్నాయి కొన్ని, దట్ విల్ బీ హ్యాండిల్డ్ ఇన్ ది నెక్స్ట్ సెషన్స్. సో అదొక సపరేట్ సెషన్గానే తీసుకోవాలి, ఎందుకంటే ఒక్కొక్కటి అంత డెప్త్ ఉంటుంది అనమాట. ఇట్ ఈస్ వెరీ ఇంపార్టెంట్ టు అండర్స్టాండ్ దెమ్. సో దట్స్ వై ఇది నెక్స్ట్ సెషన్లో చేస్తాం, ఎలా క్రియేట్ చేయాలి మెంబర్స్ని, క్యూబ్ని ఎలా క్రియేట్ చేస్తాము, తర్వాత మెంబర్స్ని ఎలా కాన్ఫిగర్ చేస్తాము అనేది మనం చెప్పచ్చు. నెక్స్ట్ సెషన్లో వీ విల్ కవర్ ఇట్. ఓకే, that's it for today's session. Okay, thank you so much for joining us, and just 2 minutes, we request you to stay. Just a minute please.